జూన్ 20వ తారీఖు అలానే శనివారం రోజున సింహరాశి వారు మీ జీవితంలో మీరు అత్యంత గొప్ప విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. జూన్ 20వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటల స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. తర్వాత మీ గ్రహస్థితి అనేది మారుతుంది. సింహరాశి వారు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీరు తప్పకుండా పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సాయంత్రం 6 తర్వాత మీ గ్రహస్థితి అనేది మారుతుంది. మీ గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా ఉంటాయి. మీ జీవితంలో మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అలానే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఈ సింహరాశి వారికి గ్రహాల స్థితిగతి మారిన వెంటనే వీరి జీవితంలో నుండి కొన్ని రకాలైనటువంటి చెడు ప్రభావాలు అలానే వీరి జీవితంలో నుండి కొన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలు తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల సింహరాశి వారికి విజయం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే వీరు ఇదివరకు కోల్పోయిన ఏదైనా వస్తువు కావచ్చు, లేదా వీరు ఇదివరకు ఎవరినైనా ఏదైనా ఒక రకంగా ఇబ్బంది పెట్టి ఉన్నా, బాధ పెట్టి ఉన్నా దానికి తగినటువంటి కర్మఫలం అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మనం తెలుసో తెలియక ఒక వ్యక్తిని మన మాటలతో కానీ చేతులతో కానీ ఎప్పుడూ కూడా బాధ పెట్టొద్దు. ఒకవేళ అలా బాధ పెడితే గనక అది తిరిగి మళ్ళీ మనకే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా తెలిసి బాధ పెట్టొద్దు. ఎవరిని బాధ పెట్టినా కూడా అది మళ్ళీ మనకి తిరిగి ఏదో ఒక రూపంలో సమస్య రూపంలో వెంటాడుతుంది. సింహరాశి వారు అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు కావచ్చు, ఒక వ్యక్తిని ఏదైనా విషయంలో బాధ పెట్టేటప్పుడు కావచ్చు, 1కి 2 సార్లు ఆలోచించాలి. ఇలా మీరు 1కి 2 సార్లు ఆలోచించటం వల్ల మీ జీవితం అనేది ఖచ్చితంగా మంచి నిర్ణయాలను తీసుకోవడానికి, అలానే మీ జీవితంలో ఎలాంటి దోషాలు లేకుండా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారు ఏంటంటే ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. వీరు చాలా మంచివారు, కానీ వీరి కోపం అయితే ఎంతలా ఉంటుందో వీరికి అర్థం కాదు. వీరికి కోపం వచ్చినప్పుడు మాత్రం వీరు ఎవ్వరి మాటను కూడా వినదలుచుకోలేరు. వీరు చాలా తెలివిగా బుద్ధిమంతులా ప్రవర్తిస్తారు, కానీ కొన్నిసార్లు మాత్రం తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు, ఆలోచించే ఆలోచనలు వీరి ఆలోచనలు వీరికి అన్నీ తెలుసు. అది తప్పు అని తెలిసినప్పటికీ వీరు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడి ఎదుటి వ్యక్తుల ముందు వీరే తక్కువ చేసుకోవటం, ఎదుటి వ్యక్తులు వీరిని బ్యాడ్ చేసేలాగా వీరి ప్రవర్తన ఉంటుందన్నమాట. ఇలా ఎందుకు ఉంటుంది అంటే అది కేవలం గ్రహాల యొక్క స్థితిగతుల వల్లే. ఈ గ్రహాలే వారితో అలా మాట్లాడిస్తూ ఉంటాయి, అంతే తప్ప వారికి అన్నీ కూడా తెలుసన్నమాట. ఎలా అంటే వీరు చేసేది ఏంటి, వీరు చేయాల్సింది ఏంటి, వీరు చేస్తున్నది ఏంటి. ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ కూడా వీరిని మోసం చేయాలి అని చూడరు, కానీ అనుకోని సిచ్యువేషన్లో అలా జరిగేటటువంటి సమయంలో కూడా వీరేంటంటే మంచితనం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాల బాధలు ఉంటాయి. ఆ బాధలు, ఆ సమస్యలు, ఆ కష్టాలన్నీ కూడా వీరికి చాలా సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. అయితే వీరు ఎంత మంచి మనసున్న వీరికి ఏదైనా అతిగా ఉంటుందన్నమాట. ఈ అతి మంచితనం వల్ల కూడా వీరు కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటారు. ఎవరికైనా బాధ వచ్చింది అనగానే వీరి దగ్గర ఉన్నా లేకున్నా
ఎవరి దగ్గర నుంచి అయినా సరే డబ్బులు తెచ్చి అయినా ఇతరులకి ఇస్తూ ఉంటారు. వారేమో వీరికి సమయానికి తిరిగి ఇవ్వరు. ఇలా కూడా వీరికి జరుగుతుందన్నమాట. వీరి అతి మంచితనం వల్ల వీరు ఎదుర్కొనే కష్టాలు ఇప్పుడిప్పుడే వీరికి అర్థమవుతూ ఉంటాయి. ఇక వీరు అతి మంచితనాన్ని చూపించకుండా ఎవరితో అయినా లిమిట్లో ఉండటం, అలానే నార్మల్గా మంచి పనులు చేయటం చాలా మంచిది. కానీ ఏదైనా అతిగా ఉంటే మాత్రం అది చాలా ప్రమాదకరం. కాస్త ఈ అతి మంచితనాన్ని తగ్గించుకోండి. అందరిలాగా సాధారణంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు అతి మంచితనం వల్ల ఒకరికి లాభం జరిగినా ఇంకొకరికి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా మీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేని సిచ్యువేషన్లో ఒకరికి డబ్బు సహాయం చేశారు అనుకోండి, మళ్ళీ వారు మీకు సమయానికి తిరిగి ఇవ్వకపోవటం మిమ్మల్ని తీవ్ర కష్టాల్లోకి నెట్టివేస్తుందన్నమాట. కాబట్టి అతి మంచితనంగా ఉండటం కన్నా చాలా కమర్షియల్గా అంటే అందరిలాగా ఉండటమే చాలా ఉత్తమం. మీకు మాత్రం ఏదో ఒక ఉద్యోగపరంగా కావచ్చు, ఒక శుభవార్త అయితే సాయంత్రం 6 గంటల తర్వాత వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.